ఆడపిల్లల పెళ్లి చేయడం కోసం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి ఆడపిల్లల పెళ్లి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆడపిల్లల్ని కన్నా వాళ్ళకి ఒక ఆర్థిక భరోసా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించిన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే మీ ఇంట్లో 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఆడపిల్లలు ఉండాలి. ఈ స్కీములో మీరు నెలకి కొంత డబ్బు జమ చేసినట్లయితే మీ పాప చదువు లేదా పెళ్లి వరకు దానికి 4 రెట్ల డబ్బును పొందవచ్చు. మీ అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంటులో ప్రతి నెలా డబ్బు వేయాలి. ఇలా చేస్తే మీ అమ్మాయి భవిష్యత్తు కోసం మీరు అప్పుల పాలు అవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే ఏం చేయాలి? అమ్మాయి జన్మించినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఈ పథకంలో చేరవచ్చు. స్థానిక తపాలా కార్యాలయంలో కానీ అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ ఖాతా ప్రారంభించి తల్లి లేదా తండ్రి సంరక్షకునిగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఒక్క బాలిక పేరిట ఒక్క ఖాతా మాత్రమే అనుమతిస్తారు. 2 అమ్మాయిలుంటే 2 పేరిట ఖాతా తెరవవచ్చు. తల్లిదండ్రుల గుర్తింపు ధ్రువపత్రాలు, బాలిక జనన ధృవీకరణ పత్రం దరఖాస్తుతో పాటు సమర్పించాలి. కనీస మొత్తం 1000 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 1,50,000 రూపాయలు పొదుపు చేయవచ్చును. నెలకు ఒకసారి లేదా 1 సంవత్సరంలో వీలున్నప్పుడు ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు. డీడీ లేదా చెక్కు ద్వారా మాత్రమే జమ చేయాలి. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 14 సంవత్సరముల వరకు ఇలా పొదుపు చేయాలి. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం 50% నగదుగా తీసుకోవచ్చు. 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మిగిలిన నగదు చెల్లిస్తారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత వివాహం చేయాలనుకుంటే మొత్తం సొమ్ము తీసుకోవచ్చు. ఈ పథకం కింద జమ చేసిన నగదుకు ప్రభుత్వం ప్రకటించే వడ్డీ రేట్లు ప్రతి ఏడాదికి మారుతూ ఉంటాయి. మరింత సమాచారం కోసం మీ దగ్గరలోని బ్యాంకును కానీ పోస్ట్ ఆఫీసును కానీ సందర్శించండి.